మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. నేను ముదిరాజ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. స్టేజ్ పై ఉన్న ముదిరాజ్ పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ గౌరవమైన నమస్కారం తెలియజేస్తున్నాను. యూత్ లీడర్స్, యంగ్ నాయకులకు సభామూలకంగా అభినందిస్తూ నమస్కారం చెప్పకూడదు, నమస్కారం కూడా చెప్తున్నాను మళ్ళీ వాళ్ళకి కూడా. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ఈరోజు ముదిరా సంఘాల సమావేశం జరగబోతుంది కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సమావేశం పెట్టినాం. మేము ముదిరాజులు అంటే ఒక జనాభా గారికే మాకు 68 లక్షల మంది అన్నారు. ఎప్పటి జమానా ఇది 10 years బ్యాక్ నుంచి ఇది 68 లక్షలు 70 లక్షల దాకా కూడా వచ్చి ఉంటది. కనుక దీన్ని ఎలాగైనా దీన్ని జనగణన చేయిస్తున్నారు, సంతోషం, స్వాగతం ఇస్తున్నాము. ముదిరాల జనాభా కూడా కరెక్ట్ జనగణన చేయండి. ముదిరాజులో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు. తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అంతేకాకుండా 2 ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాలి, 10 చైర్మన్లు ఇవ్వాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కూడా ఇవ్వాలి. ఇవన్నీ ముద్రా సంఘం తరఫున ఎవరో చేస్తూ ఉంటారు అనుకోకండి. ముద్రా సంఘమే డిమాండ్ చేస్తుంది. ముద్రా సంఘం నాయకులు వచ్చి మీకు డిమాండ్ తెలియపరుస్తారు. సీఎం గారు, మిమ్మల్ని అభినందిస్తున్నాము. ముద్రాలో వరకు మీరు మాట ఇచ్చారు, చేస్తాము అని. బీసీ డి నుంచి పిఏ వరకు ఇంతవరకు చేయడం లేదు. కనీసం ఫస్ట్ మా కార్యక్రమం మాది అంశం ఏంటంటే బీసీ డి నుంచి బీసీఏ. ఫస్ట్ మా అంశాన్ని ముద్రాలు సంతోష పెట్టండి. ఫస్ట్ మీరు ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపట్టుకోండి. ఈ అంశంకు ముగిస్తే ముదిరాజులు సంతోషపడతారు. ఫస్ట్ ముదిరాజులు సంతోషం కావాలంటే ఏం చేయాలి? సీఎం గారు, మీరు దగ్గరుండి బీసీ డి నుంచి బీసీఏ ఇమీడియట్ గా ప్రకటించాలి. ముదిరాజులు తక్కువ కాదు. ముదిరాజులు చాలా బలమైన వాళ్ళు. గవర్నమెంట్ దింపగలరు, గవర్నమెంట్ తేగలరు, ఎంపీలను గెలిపించగలరు, ఎమ్మెల్యేలను గెలిపించగలరు. ముదిరాజులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని మీరు మొన్న కేసీఆర్ దిగిపోయినప్పుడు దీన్ని తెలుసుకుంటారు కూడా. మీరు మొన్నటి మీటింగ్ లో కూడా చెప్పారు, ముదిరాజులు నేను ఏమైనా న్యాయం చేస్తానన్నారు. ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు, ముదిరాలే న్యాయం చేస్తా అని. మీ న్యాయం ఎక్కడ కనిపిస్తూనే లేదు. ఖాళీ మాటలు వినపడుతున్నాయి కానీ న్యాయం అనేది మాకు కనపడుతూనే లేదు. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. అంతకంటే మాకేమీ అక్కర్లేదు. బీసీ డి నుంచి బీ చేయండి, 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వండి, 2 మంత్రి పదవులు ఇవ్వండి, మా శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వండి. ముదిరాజ్ తరఫున స్టేట్ ముదిరాజ్ మీతో మాట ఉంది. ఏ ముదిరాజ్ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా ఇదే మాట వస్తుంది. కానీ ఇంతకుముందు ఎన్ని మీటింగ్లు పెట్టారు మా వాళ్ళు, సేనా సమితి వాళ్ళు, శ్రీ సమితి వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ముదిరాజ్ వాళ్ళు. ప్రతి ఒక్క మీటింగ్ లో శ్రీహరి గారి టాపిక్ వచ్చింది. ప్రతి ఒక్క మీటింగ్ లో బీసీ నుంచి బీసీ గ్రూప్ డిఏ నుంచి ఏ నుంచి వచ్చింది. కనుక దయచేసి మీరు సభాముఖంగా మీకు తెలియజేయడం ఏంటంటే, ముదిరాజులు మరి నిద్రపోతున్నారని అనుకోకండి. మేము నిద్రపోతలేము. మీరు ఏమేం చేస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో పరీక్షిస్తున్నాము. మా పరీక్షలో మీరు నెగ్గి మాకు న్యాయం చేయాలి. ఈ సభాముఖంగా మీకు నివేదించుకుంటున్నాము. జై ముదిరాజ్. వేదిక మీద ఉన్న మన శంకర్ అన్నకి, ఉప్పన్నారాయణ గారికి, సుధాకర్ అన్నకి, సంపత్ కి, శివ, దారం, యువరాజ్ కి, మన శేఖర్ అన్నకి, సీనన్నకి, మళ్ళీ వీళ్ళంతా కూడా మా ముద్రా సంఘాల రాష్ట్ర అధ్యక్షులు. అన్ని సంఘాలు కలిసి మేము సమావేశం చేసుకొని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం వచ్చిందే గద్దె మీదకి పాలనకి కేవలం ముద్రాజుల వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందని మరవద్దనేసి ఈ రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి చెప్తున్నాను, తెలియజేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. ఎందుచేత అంటే, ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేనో, మా ముదిరాజులని 10 సంవత్సరాలు వాడుకొని మాకు రాజకీయంగా ఉండొద్దని చెప్పేసి ఒక టికెట్ కూడా ఇయ్యనందుకు మా జాతిని అవమానించినందుకు మొత్తం సంఘాలంతా సంఘటితమై రోడ్ల మీద వచ్చి మొత్తం అన్ని జిల్లాలలో ధర్నాలు చేసుకుంటా రోడ్ల మీద వచ్చి మా జాతినంతా చైతన్యం తెచ్చి ఆ పార్టీని పొందబెట్టాలి అనే ఒక సంకల్పం చేసుకొని, ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని చోట్ల తిరుక్కుంటా చెప్పాడు ఏమని, ఇమీడియట్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలల్లోనే మాది ఏదైతే మా పిల్లల కోసం అవసరం ఉందో బీసీడీ నుంచి బీసీఏని మేం ప్రకటిస్తామని చెప్పేసి మన మహబూబ్ నగర్ లో చెప్పాడు. అది 15 నెలలు అవుతున్నది. ఇంతవరకు కూడా బీసీడీ నుంచి బీసీఏ అనేది ప్రకటించలేదు. దాంతో పాటు అప్పుడు ఒక టికెట్ కూడా మాకు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ టికెట్ కూడా ఒకటే ఒక టికెట్ ఇచ్చింది మా ఎమ్మెల్యేలకు. అది కూడా మా ముదిరాజ్ జాతి అంతా కూడా గెలిపించుకొని మేము ఆ బిడ్డని గెలిపించుకున్నాం. మేము దాంతో పాటు మొత్తం 1 వేగా మా జాతి మొత్తం కాంగ్రెస్ కి ఓటేసి ప్రభుత్వం మీద కూర్చోబెట్టాం.
అది కూడా మొన్న కులగలలో కూడా తెలిసింది ఏంటి, మొత్తం బీసీలలో కూడా ఫస్ట్ ముదిరాజ్ అని చెప్పారు. అది సంఖ్య తక్కువ చెప్పారు కానీ మా సంఖ్య 60 లక్షలు కానీ తక్కువ చెప్పినా కానీ ఉన్న బీసీలలో కూడా ముదిరాజులే. మీరే సర్వే చెప్పినప్పుడు, మీకు తెలిసినప్పుడు, మీరు టికెట్ ఇవ్వనప్పుడు ఇప్పుడన్నా ఆలోచించి మీరు మాకు రాజకీయంగా అవకాశం కావాలి కాబట్టి 4 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి. మీరు 4 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి, దాంతో పాటు 2 మంత్రులు ఇవ్వాలి. ఇది మా ఫస్ట్ డిమాండ్. ఫస్ట్ వచ్చేసి పీసీడీ నుంచి బీసీఏ, తర్వాత 4 ఎమ్మెల్సీలు, 2 మంత్రి పదవులు మీరు ఇస్తే గాని ఈ ప్రభుత్వం ఉంటది. లేదా ఎందుకంటే మేము చూసినాం ఇప్పుడు కార్పొరేషన్, ముద్రాజ్ కార్పొరేషన్ కూడా మీరు ఇచ్చినట్టు ఇచ్చి మా ఎవరైతే జ్ఞానేశ్వర్ అన్న ఏమన్నాడు, నేను జాతికి నేను చేయలేదు, నాకు మంచి మైనింగ్ కార్పొరేషన్ ఇవ్వన్నా అని చెప్పి తిరిగాడు. మైనింగ్ కార్పొరేషన్ ఇస్తే నాకు చేసుకుంటారా అంటే లేదు నువ్వు వచ్చి దీని మీద తీసుకో అని చెప్పి బలవంతంగా ఇచ్చారు. ఇక్కడ మా దగ్గర జాతి కోసం తిరిగిన లేరా, ఇక్కడ వేదిక మీద లేరా జాతి కోసం తిరిగే వ్యక్తికి ఇవ్వాలి. సరే ఇచ్చిరు. ఇచ్చి ఏం చేసిరు, మేమేమన్నాము ధర్నాలు చేసుకుంటా 10,000 నుంచి 20,000 రూపాయలు దాంట్లో 20,000 కోట్ల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేయమన్నాము. ఏం చేసిరు, మళ్ళీ తీసుకెళ్లి ఆ మూలకు పడేసి దాంట్లో ఒక పైసా వేయకుండా దానికి నామకే వస్తే చేస్తున్నారు. ఇదేమనిపిస్తుందంటే మీ ప్రభుత్వం దృష్టిలో ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి ఏదో ఐ వాష్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. మీరు దయచేసి మీకు ఇప్పుడే చెప్తున్నాను మేము మళ్ళొక్కసారి సమావేశం చేసుకుంటున్నాము, కార్యాచరణ కూడా ప్రిపేర్ చేస్తున్నాము, మళ్ళీ రోడ్ల మీదకి వస్తాము. రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా మొత్తం కాంగ్రెస్ ని బైకాట్ చేసేస్తాం. మొత్తం బైకాట్ చేసేసి ఎవరు జాతికి ఇస్తారో, ఎవరు బీసీలకు, ఎవరు ముద్రాజులకు ఇస్తారో వాళ్ళ పక్షాన ఉంటాము, వాళ్ళనే గెలిపించుకుంటాము. ఇది మా డిమాండ్ అనుకోండి, అల్టిమేటం అనుకోండి. కంపల్సరీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా 1 మంత్ లోపల మాకు మినిస్టర్లు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి, మా పీసీడీ నుంచి బీసీఏ ఇవ్వాలని మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఈ ఇన్ఫర్మేషన్. తెలంగాణ ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకి అధ్యక్షత వహిస్తున్న చొప్పరి శంకరన్న గారికి మరియు వేదిక మీద ఉన్న వివిధ సంఘాల నాయకులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల యొక్క పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితే ఉంది. ఎందుకు అనంటే ముదిరాజులకు కావాల్సింది ముదిరాజుల హక్కుల సాధన అంటున్నాం. ముదిరాజుల హక్కుల సాధనలో మొట్టమొదటగా చేయాల్సినది జీవించే హక్కు. జీవించే హక్కు అని ఎందుకు అంటుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎవరి మీదనైనా దాడులు జరుగుతున్నాయి అంటే అది కేవలం ముదిరాజు మత్స్యకారుల మీదనే జరుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాలలో ముదిరాజు మత్స్యకారులని గ్రామం నుంచి వెలివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ముదిరాజు జీవించే హక్కు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముదిరాజుల మీద దాడులు జరిగినప్పుడు, ప్రతిఘటించినప్పుడు, దాడికి ప్రతిదాడి జరిగినప్పుడు ముదిరాజ్ మాత్రమే వేరే వాళ్ళు భయపడతారు, దాడులు చేసే వాళ్ళు భయపడతారు. కాబట్టి వాళ్ళ మీద మనం తిరగబడ్డప్పుడే దాని ద్వారా మన ముదిరాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ముదిరాల యొక్క ఐక్యత చాటాలని తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ముదిరాజులకు రాజ్యాధికారం రావాలంటే, ముదిరాజులు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాబోతున్న ఎమ్మెల్సీలు 2 కేటాయించాలి. అదేవిధంగా ముదిరాజులకి మంత్రి పదవి కేటాయించాలి, కార్పొరేషన్లు 10 కార్పొరేషన్లు కేటాయించాలి. అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్కి 10,000 కోట్ల రూపాయలు ముదిరాజుల అభివృద్ధికి కేటాయించాలని ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజ్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో 12,965 గ్రామాలున్నాయి, 5,400 ఎంపీటీసీలు ఉన్నాయి, దాదాపు 540 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే 1200 నుంచి 1500 వరకు ముదిరాజులకు సర్పంచ్ స్థానాలు కేటాయించాలని, అదేవిధంగా 5,000 ఎంపీటీసీ స్థానాలలో
500 స్థానాలు ముదిరాజులకు కేటాయించాలని, అదేవిధంగా 540 జెడ్పీటీసీ స్థానాలలో 50 నుంచి 70 స్థానాలు ముదిరాజులకు జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని, అప్పుడే ముదిరాజులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన వారైతారు. అదేవిధంగా ఏ పార్టీ ఈ విధంగా మాకు కేటాయిస్తుందో వారికే ముదిరాజులు ప్రాథమిక హక్కు ఇచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజు పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, త్వరలోనే ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో ఇవి కేటాయించిన ఎడల ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో ఒక ముదిరాజ్ ఉద్యమానికి, ముదిరాజ్ రాజ్యాధికార ఉద్యమానికి తెరదీస్తామని చెప్పేసి, ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మారకుంటే ఒక ప్రపంచం సృష్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక ముందున్న పాత్రిక పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో, ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము కులగణన చేస్తాం, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక డిమాండు దేశంలోని ప్రజలందరినీ జనాభా ద్వారా లెక్కించి వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా ఇస్తామనేసి ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము జనాభా దామాషల ప్రకారం కులగణన చేసి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకి ఇస్తామనేసి ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. గత 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ అనే పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మంచి చేస్తుందనే ఉద్దేశంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకొని బీసీలో ఉన్న అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు తెలంగాణలో 2014 సంవత్సరం కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలనేమో ముదిరాజుల జనాభా 42 లక్షలు చూపిస్తే, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఏదైతే సమగ్ర కుటుంబం ఏదైతే కులగణన ఉందో మరి ఈరోజు 26 లక్షలకు వచ్చింది. ఈ 8 నెలల్లో, ఈ 8 సంవత్సరాల్లోనే మరి ముదిరాజులు దాదాపు 12 నుంచి 13 లక్షల మంది మరి ఎట్టెళ్ళినట్టు, మరి వాళ్ళ జనాభా ఎట్టెళ్ళినట్టు, వాళ్ళ ప్రాతినిధ్యం ఎట్లెళ్ళినట్టు, అసలు ఉన్నారా లేరా, ఉంటే అందరూ ముదిరాజులు చచ్చిపోతూనే ఉన్నారా, మరి ఎవరు కూడా పుట్టలేదా ఈ 10 ఏళ్లలో అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీ జనాభాను మేము ప్రతిష్టాత్మకంగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఈ తెలంగాణ కులగణన రోల్ మోడల్ అవుతుందనేసి చెప్తున్నారు. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారు ఈ బీసీ కులగణన మీద దాదాపు 18 నుంచి 22 రివ్యూలు పెడితే 18 నుంచి 22 రివ్యూల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిన తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు ఈరోజు ఏ ఒక్క రివ్యూ మీటింగ్ లో కూడా, ఏ ఒక్క బీసీ మీటింగ్ లో కూడా ముదిరాజుల ప్రాతినిధ్యం లేకుండా ఈరోజు మీరు రివ్యూలు ఎట్లా చేస్తారు? బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులని ఈరోజు మీరు రివ్యూల్లో లేదంటే ప్రజాస్వామ్య ఏదైతే మీరు చెప్తున్న కులగణనలో భాగస్వామ్యం చేయకుండా ఈరోజు బీసీలకు న్యాయం చేస్తామంటే ఇది ఎట్లా నమ్మశక్యంగా ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ కులగణన చెప్తున్నారు, కానీ ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా ఉండి అన్ని రంగాల్లో ముందుండాల్సిన ఈరోజు ముదిరాజులకి ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబాటు గురయ్యే పరిస్థితి ఈరోజు సమాజంలో కనిపిస్తుంది. ఈరోజు విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో పూర్తిగా వెనుకబాటు కనిపిస్తుంది. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ఒక బీసీ ఉద్యమానికి తెరలేపాడో, ఆ రోజున్న నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉండి తన పదవికి రాజీనామా చేసి బీసీలకి ఆర్టికల్ 340 ప్రకారం కులగణన చేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఈ దేశంలోని బీసీల జనాభా ఎంతో, వాళ్ళ స్థితిగతులు ఎంతో, వారి వాటంతో తెలియకుండా ఈరోజు మనం ఇట్లా ఉంటే దేశంలో అత్యధిక సమాజం కలిగిన బీసీలకు అన్యాయం చేసిన అవుతాం అనేసి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా బీసీల ఆర్టికల్ 340కి వ్యతిరేకంగా రాజీనామా చేసి
ప్రజల్లోకి వస్తే అంబేద్కర్ లాంటోడు ప్రజల్లోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఉద్యోగాల్లో విద్యలో రాజ్యాధికారంలో రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయో అట్లాగే ఈరోజు బీసీలో కూడా ఎస్సీ విద్యలో ఉద్యోగాల్లో రాజ్యాధికారంలో భాగం వస్తే ఈ దేశంలో అగ్రకులాలకి ప్రాతినిధ్యం ఉండదనేసి ఆ రోజు కుట్రపూరితంగా నెహ్రూ ప్రభుత్వం ఉన్న బలంగా ఎట్లాంటి ఆధారం లేకుండా ఎట్లాంటి రిపోర్ట్ లేకుండా ఎట్లాంటి కమిషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు రాష్ట్రాల వారీగా కులగణన చేసుకోమని రాష్ట్రాల వారీగా బీసీ కమిషన్ చేసుకోమని ఆ రోజు ఏదో ఆగమేఘాల మీద కమిషన్స్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ని ఆ రోజు కేబినెట్ మినిస్టర్ చెప్పిన ఆదేశానుసారం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరో ఓ దిక్కుముక్కులని ఒక ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ తీసుకొచ్చి ఒక అనంతరామన్ కమిషన్ ఒక చెత్త కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ లో ఈరోజు 25% ఉన్న ఏది బీసీలకు ఇచ్చిన 25%లో మొత్తం తప్పుల తడకనే ఈరోజు ముదిరాజులు బీసీలలో ఉండాల్సిన వాళ్ళు ఆ అనంతరామన్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది. ముదిరాజులు వేటగాళ్ళు లేదంటే వేటాడతారు, పూల బండ్లు తెచ్చి అమ్ముకుంటారు, చేపలు అమ్ముకుంటారని అనంతరామన్ కమిషన్ లో చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఈరోజు బీసీఏలో ఉండాల్సిన కులాన్ని సంచార జాతిగా సంచార జాతిగా విముక్త జాతిగా బీసీఏ కులాల్లో ఉండాల్సిన ముదిరాజులను తీసుకుపోయి బీసీడీలో చేశారు. ఈరోజు ఆ కమిషన్ లో ఉన్న తప్పులు ఏ కమిషన్ లో లేవు. ఈరోజు బీసీడీలో ఉండాల్సిన బీసీఏలో ఉండాల్సిన సగరులు బీసీఏ కావాలంటున్నారు. యాదవులను తీసుకొచ్చి బీసీఏలో వేస్తారు. ఈరోజు బీసీబీలనేమో కుల వృత్తులు అని చెప్తున్నారు. చాగలను మగలను బెస్తలు వాళ్ళ కుల వృత్తులు వాళ్ళని తీసుకొచ్చి బీసీఏలో వేస్తారు. ఈ అర్థం పడదలేని కమిషన్ తీసుకొచ్చి అర్థం పడదలేని బీసీ ఏదైతే కమిషన్ ఉందో అనంతరామన్ కమిషన్ ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసిన రోజే నిజమైన బీసీలకు న్యాయం జరుగుతుంది, అందులో ముదిరాళ్లకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దాదాపు 50 లక్షల జనాభా వాస్తవ జనాభా ముదిరాజులను అన్ని రకాలుగా ఎక్కడికక్కడ చీల్చి ఒక 26 లక్షల జనాభాగా చూపించే ప్రయత్నం చేశారు. సరే 26 లక్షల జనాభా ఏదో చూపిస్తున్నారు. బీసీ కులాల్లో తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా ఉంది అన్నట్టుగా మేము ఏదో కొంతవరకు దాన్ని ఆహ్వానిస్తున్నప్పటికీ ఈరోజు 26 లక్షల జనాభాలో కూడా మరి తెలంగాణలో ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంత అన్నప్పుడు మరి 26 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సీట్లు కేటాయించాలో దానికి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 75 స్వతంత్ర రాజ్యాంగ భారతంలో మీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం అని మీరు చెప్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ముదిరాజ్ బిడ్డ అయ్యే అవకాశం లేదా? అవకాశం ఇవ్వరా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ముదిరాజ్ బిడ్డకి అవకాశం ఇవ్వరా? ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మినిస్టర్స్ రివ్యూలు చేస్తే ఈరోజు ఇంతమంది ముదిరాజ్ సంఘ నాయకులు ఉన్నారు. ముదిరాజ్ జాతి కోసం ప్రాణాలని తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని త్యాగం చేసి పోరాటం చేస్తున్న వాళ్ళని ఎందుకు రివ్యూలకు పిలవరు? బీసీలు అంటే ఆ 4 కులాలేనా? బీసీలు అంటే బీసీ వర్గాలు బీసీ రివ్యూ అంటే ఆ 4 వర్గాల లీడర్లను తీసుకొచ్చి మీరు రివ్యూ పెట్టి 135 కులాల బీసీలకు ప్రాతినిధ్యం అన్నట్టుగా మీరు ఎట్లా చెప్తారు? ఈరోజు మీరు చేసిన బీసీ రివ్యూలో కుమ్మరాల లేడు, కమ్మరాల లేడు, చాకరాయన లేడు, మంగళైన లేడు, వడ్డరైన లేడు, పూచలైన లేడు, బుడబుక్కలైన లేడు, కాటిపాపలైన లేడు, ఏ కులాలు లేవు. ఈరోజు 4 కులాలను తీసుకొచ్చి బీసీ రివ్యూ తీసుకొని ఏదో మేము బీసీలకు న్యాయం చేస్తామంటే ఇది సమర్థించినట్టుగా ఉందా? మరి రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ అడగడుగునా ఉందని చెప్తున్నారు. మరి బీసీలో ఈరోజు మీరు బీసీ కులగణన చేసి ఎందుకు ఈరోజు బీసీలకు శత్రువులుగా మారుతున్నారు? బీసీలకు ఎందుకు వ్యతిరేక వర్గాలుగా మారుతున్నారు? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్సీల్లో ఈరోజు కులగణనకు ముందు అంటే జనాభా ముదిరాలు ఎక్కువ ఉంది, లేదంటే వేరే కులాలు ఎక్కువ ఉందో మీకు తెలియదు. మరి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా ముదిరాజులు అనేసి మీ కులగణన చెప్తుంది కదా. మరి మీ కులగణన ఆధారంగా తీసుకున్నా ఈరోజు మా ప్రాతినిధ్యం 26 లక్షల మంది ఉన్నప్పుడు 2.5 లక్షల మంది ఉన్న ఒక నియోజకవర్గం అంటే జనాభా ఒక నియోజకవర్గంగా తీసుకున్నా దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మా ముదిరాజులు ఉండాలి. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈరోజు 6% 4% లేని రెడ్లకు 4 మినిస్టర్లు 3 మినిస్టర్లు తీసుకుంటారు. మరి 26 లక్షల జనాభా 10% ఉన్న ముదిరాలకి మరి ఈరోజు ఎమ్మెల్సీలో ఒక 2 ఎమ్మెల్సీలు ఇచ్చి 2 మినిస్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. ఇక ఈరోజు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకొని కేసులు పెట్టించుకొని కుటుంబాలని ఆస్తులు అన్ని పోగొట్టుకున్న ఎంతో మంది కాంగ్రెస్ యువ నాయకులు ఉన్నారు. ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది ఈ రోజు మా ముదిరాజ్ బిడ్డలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పోరాటం చేశారు. మరి ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మా ముదిరాజ్ బిడ్డలకి చైర్మన్లుగా నామినేటెడ్ పదవులు ఇది కమిషన్ మెంబర్లుగా ఇచ్చే అవకాశం లేదా? ఇవ్వకూడదా? దాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నామినేటెడ్ పదవుల్లో లేదంటే నామినేటెడ్ మెంబర్లుగా ముదిరాజ్ బిడ్డలకు అవకాశం కల్పించాలనేసి మేము కోరుతున్నాం. ఇక మూడో విషయం వచ్చేసి ఈ రోజు 75 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కూడా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం, అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం అని అన్ని రాజకీయ పార్టీలకు తెలిసినా ఈ రోజు బీసీ కమిషన్ చైర్మన్లు కానీ బీసీ కమిషన్ మెంబర్లుగా కానీ ఇప్పటి వరకు ఒక ముదిరాజ్ బిడ్డ కూడా ఎన్నిక కాలేదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాపాలన చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఈ రోజు బీసీ కమిషన్ చైర్మన్లుగా ముదిరాళ్ళు పనికిరారా? బీసీ కమిషన్ మెంబర్లు కూడా మాకు అవకాశం కల్పించారా? కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీల జనాభాతో వాళ్ళ వాటంతా ఇస్తా ఉన్నప్పుడు మరి ఈ రోజు 52% ఉన్న బీసీల్లో దాదాపు 26 లక్షల జనాభా కలిగిన ముదిరాళ్ళ గురించి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్పదు అనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ రోజు ఏదో బీసీ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు. ముదిరాళ్ళ కోసం, ముదిరాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేమేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఏదో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 50 కోట్లు రిలీజ్ చేశారు. తెలంగాణలో ఉన్న ముదిరాజు ఒక్క ఆదివారం నాడు ఒక చికెన్ మటన్ వండుకోకుండా దాదాపు 100 కోట్లు మేము కలెక్ట్ చేయగలం. ఏదో ముస్టేసినది 50 కోట్లు అది ఏదో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అది అమలు చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? ఈ రోజు ముదిరాజులను విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాం, మీకు ఇంకా బుద్ధి రాలేదా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ లోపాలు సవరించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు మరి ఇవన్నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుందో లేదో మాకు తెలీదు. ఈ రోజు ముదిరాజులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు మా ముదిరాజ్ కులానికి ఒక ఐకానిక్ గా ఈ రోజు మా ముదిరాజ్ సమాజం పోరాడుతున్నాం. ఒక ఏదైతే ఒక సమస్య ఉందో బీసీడీ నుంచి బీసీకి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లాగే ఒక ముదిరాజ్ కార్పొరేషన్ కి కనీసం ఈ బడ్జెట్ లోనైనా రానున్న బడ్జెట్ సెషన్ లోనైనా కనీసం ఒక 2,000 కోట్లు కేటాయిస్తే ఈ బీసీడీ నుంచి బీసీఏలో లేకపోవడం వల్ల ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని మా నిరుద్యోగ యువతకి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు, కుటుంబాలు, జీవితాలు త్యాగం చేసుకుని కేసులు వేసుకున్న మా నిరుద్యోగ యువతకి ఏదో సబ్సిడీ రూపంలో ఏదో లోన్లు వస్తే మా మహిళా ఆడబిడ్డలకి లోన్లు తీసుకుని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి కొంత ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోణాలు కూడా చూడాలి. కార్పొరేషన్ కూడా కేటాయింపులు జరగాలి. అట్లాగే ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ముదిరాళ్ళకి కేటాయించాలి. 2 మినిస్టర్ పదవులు కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 38 నుంచి 40 కార్పొరేషన్ చైర్మన్లు వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టి జేజేలు కొట్టి కేసులు వేయించుకున్న మా ఉస్మానియా విద్యార్థి నాయకులు చాలా మంది ఉన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారు. జిల్లాల వారీగా ఎంతో మంది ముదిరాజ్ బిడ్డలు మీ జెండాలు మోస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో చైర్మన్లలో మా నామినేటెడ్ మెంబర్లుగా వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఇంకా 4వ డిమాండ్ వచ్చేసి ఈ రోజు ముదిరాజ్ కులానికి, ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, వారసత్వానికి ప్రతీకగా నిలబడ్డ వ్యక్తి మా పండుగ సాయన ముదిరాజ్ యొక్క జయంతిని, వర్ధంతిని, మా పండుగ సాయన జయంతి ఆగస్టు 8వ తారీఖు, ఆయన వర్ధంతి డిసెంబర్ 10వ తారీఖు నాడు ఆయన జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అది మాత్రమే కాకుండా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి. అట్లాగే మా నెల్లి లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాన్ని, తన పదవిని, తన జీవితాన్ని త్యాగం చేసి ఒక గన్పార్ కట్టాడు. దానిగా మా నెల్లి లక్ష్మీనారాయణ గన్పార్ అని పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి ముదిరాజ్ సమస్యల మీద ఎన్నో అంటే ముదిరాజుల కులంలో ఉన్న అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం జరగాలి. ఖచ్చితంగా బీసీ కమిషన్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సాధించాలి. ఇక చివరగా 2 విషయాలు చెప్తున్నాం. ఈ రోజు బీజేపీలో మేము హిందువులం, తెలంగాణలో ఉన్న అందరూ హిందువులంతా మా బంధువులు అంటున్నారు. మరి తెలంగాణలో 26 లక్షల జనాభా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ వ్యతిరేక పార్టీ చెప్తుంది, మీ అపోజిషన్ పార్టీ చెప్తుంది 26 లక్షల జనాభా ఉంది, అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం అని చెప్తుంది. మరి మీ బీజేపీ పార్టీ ఈ రోజు తెలంగాణలో 26 లక్షల జనాభా ఉన్న ముదిరాజు హిందువులు కాదా? మరి ఈ కులం నుంచి ఒక నాయకుడికి రాష్ట్ర అధ్యక్షుడు అవడానికి మీకు ఏం అభ్యంతరం వచ్చిందనేది మేము బీజేపీ పార్టీని కూడా అడుగుతున్నాం. బీజేపీ పార్టీ ఏర్పడిన దాదాపు 50 ఏళ్లలో ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఒక ముదిరాజ్
ముదిరాజ్ బిడ్డను ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మీ బీజేపీ పార్టీలో ఉన్న మా ముదిరాజ్ బిడ్డకి మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్లాగే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో బీసీలను కానీ మరి ముఖ్యంగా ముదిరాజులను విస్మరించి ఇప్పుడు కొత్తగా కవిత గారు బీసీ నాగమని ఒకటి ఎత్తుకున్నారు. మరి ఈ రోజు బీసీ నాగం ఎత్తుకొని ఎవరి జనాభా ఉంటుందో వారి వాటా అంతా ఇస్తామంటున్నారు. బీసీలకు బీఆర్ఎస్ లో పెద్దపీట ఇస్తామంటున్నారు. మరి మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కవిత గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మరి మీ బీఆర్ఎస్ పార్టీలో మా ముదిరాజ్ బిడ్డకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు మాటల రూపంలో కాకుండా ఏదో ముద్రాలను రెచ్చగొట్టాలనో ముద్రాల ఓట్లను రాజకీయంగా వాడుకోవాలనో కాకుండా ముద్రాజులకి నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ముద్రాల వైపు నిలబడే పార్టీలను మేము ఆదరిస్తాం. రానున్న రోజుల్లో ముద్రా సమాజం పూర్తిగా చైతన్యమైంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ముద్రాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందనేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ మరియు ఇక్కడ ఉన్న ముదిరాజ్ మహాసభ ముదిరాజ్ జాతి బిడ్డలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కులగణన పేరు మీద చేసినట్టు సర్వే గతంలో పోల్చుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోల్చుకుంటే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన సర్వేలు పోల్చుకుంటే గతంలో 44 లక్షల లెక్క కేసీఆర్ గారు చూపెట్టింది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా ఎంత చూపెట్టిండు? 26 లక్షలు చూపెడుతుంది. అంటే నువ్వు ఎలక్షన్లలో ఎన్నికలలో పదే పొద్దున లేసే రాత్రి లేసే పడుకుంటే పొద్దున లేసే ముదిరాజులు అని కలవరించినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు నీకు 2014 నుండి మొదలు పెడితే 2025 వరకు ఇలా గత ప్రభుత్వం లెక్క చూసుకుంటే మీ ప్రభుత్వం లెక్క చూసుకుంటే మిగతా జనాభా ఎక్కడ పోయిందని అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇలా నువ్వు బీసీ కులగలన పేరు పెట్టినావు, సంతోషం. అయినా నువ్వు లెక్కలలో చేసినా కూడా హైయెస్ట్ ముదిరాజులో టాప్ ఉన్నారని చూపెట్టినావు, సంతోషం. కానీ 2014 నుండి మొదలు పెడితే 2015 వరకు ముదిరాజు జనాభా పెరగలేదా? వాస్తవాలుగా నువ్వు బీసీ కులగలన చేస్తుంటే ఇలా ముదిరాజ్ జాతి కులం ఎందుకు తగ్గిందని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకొక డిమాండ్, మా చిరకాల కోరిక, మా ఇలా ఏదైతే మేము వాంఛన పెట్టుకున్నామో నువ్వు కామారెడ్డి వేదిక కూడా నువ్వు చెప్పినావు బీసీడీ నుంచి బీసీఏకు చేర్చడానికి నేను ముందడుగేస్తానన్నావు. నువ్వు వచ్చి ఇలా సంవత్సరానికి దగ్గర పడుతుంది, కనీసం ముదిరాజుల పేరు కూడా కనీసం ఎత్తనికి నోరు కూడా మొదలుతలేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి. ఇలా దాని గురించి కూడా బీసీడీ నుంచి బీసీఏ గురించి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి యొక్క తెలపాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి, ఇలా మీరు ఇంత చేసుకుంటా మేమెంతో మాకంత వాటర్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా నీ ప్రభుత్వం రావడానికి ఇలా కృషి చేసినట్టు నీ దాంట్లోనే ఉన్నారు మా ముదిరాజ్ బిడ్డలకు. ఇలా మా ముదిరాజ్ బిడ్డలకు ఇలా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా మా ముదిరాజులకు ఇలా 2 ఎమ్మెల్సీలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా తూతూ మంత్రంగా నువ్వు ఏర్పాటు చేసినట్టు ముదిరాజ్ కార్పొరేషన్ కి నువ్వు ఏర్పాటు చేసిన నిధులు ఎన్ని ఇచ్చినావు అని కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. నువ్వు ఏర్పాటు చేస్తే మా జనాభా ప్రకారంగా నువ్వు ఇలా నిధులు కేటాయించిన అవసరం ఉన్నదని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా దాదాపు మాకు 15 కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట నేను కాదు చెప్పింది, గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో కొడంగల్ సభలో చెప్పిన మాట. ఇలా ఈ మాట రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇలా తెలంగాణ గడ్డ మీద ఇలా అస్తిత్వానిలో గాని తెలంగాణ ఉద్యమంలో గాని ఇలా ముదిరాజులు ముందున్నారు. ఇలా పోలీస్ కృష్ణన్నన్ అయితేనేంది, ఇలా నెల్లి లక్ష్మీనారాయణ గారు అయితేంది, ఇలా పోరాటాలకు మారుపేరుగా నిలిచినట్టు చరిత్రకు మారుపేరు ఇలా వీర పోరాటాలంటే ఇట్లా ఉండాలని చూపెట్టినట్టు పండుగ సాయన్న అయితేంది, ఇలా మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ యొక్క ముందున్నట్టు ఇలా మన కొరవి కృష్ణస్వామి గారు అయితే అనేక మంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ జయంతులు వర్ధంతులు కూడా మీ ప్రభుత్వం ఇలా అధికారికంగా నిర్వహించాలని కూడా కోరుతున్నా. ఇది మీకు స్థానిక ఎన్నికలు జరిగే లోపు ఇలా మా ముదిరాజ్ జనాభా మీద మీరు వేసిన కమిషన్ గాని మీ కులగణన ప్రకారం క్లారిటీ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ సీరియస్ గా ఉండబోతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ముదిరాజులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన తర్వాతనే
ఇలా ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏకు తేల్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి గాని, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి గాని, సీఎం ఇల్లు ముట్టడి కూడా ఇది ఖచ్చితంగా మేము వాళ్ళకు టైం ఇస్తున్నాం. ఆ టైంలో చేయకపోతే మాత్రం కార్యాచరణ పెద్దగా ఉంటుందని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. వివిధ సంఘాల నుంచి హాజరైనటువంటి పెద్దలు ముదిరాజ్ జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. ముందుగా ఈ రాష్ట్రంలో బీసీల జనాభాను మేము లెక్కించి ఈ బీసీ జనాభాను మేము డిక్లేర్ చేస్తాము, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక కార్యాచరణ మొదలుపెట్టి అప్పుడే ఆనాడు మా సంఘాలన్నీ కూడా బీసీ కమిషన్ను కలిసి ఈ రాష్ట్రంలో బీసీ కులం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దాని తర్వాత కోర్టు దీనికి రాజ్యాంగ భద్రత ఉండాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలన్నప్పుడు డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం నుండే ముదిరాజ్ సంఘాల నాయకత్వం కూడా వెళ్ళి అసలు ఈ రాష్ట్రంలో మా ప్రాతినిధ్యం ఎంత, మా కులం ఎంత, మాకున్న స్థితిగతులు ఏంది, మా ఆర్థిక స్తోమత ఏంది, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి మేము పూర్తి స్పష్టమైనటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఈ కార్యాచరణకు పూనుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరేం చేస్తుండ్రో కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని బయటపెట్టలే. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి ముదిరాజులు ఇంతమంది ఉన్నారని చెప్పారు. ఏమని చెప్పారు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజులు కలిగి ఉన్నారని చెప్పినారు. కానీ 2015లోనే సమగ్ర కుటుంబ సర్వేలో 5 కులాలుగా విభజించి లెక్కలు రాశారు. అది మీకు ఇప్పటికీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కనుక అది తెప్పించుకొని చూడండి. ముదిరాజ్, ముతరాజ్, తెనుగోళ్ళు, కావలి, బంటు, కోలి అవి రెండింటిని ఎగ్గొట్టారు. ఇవన్నీ లెక్కలేస్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు మీరు 46 లక్షల పై చిలుకున్నారని. మరి 10 సంవత్సరాల కాలంలో మేము పెరిగామా తగ్గామా? మీరు ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ముదిరాజులు ఉంటే ముదిరాజుల కోసం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్లో మరి ఒక్క ముదిరాజును కూడా ఏ ప్రభుత్వమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క ప్రభుత్వం అయినా కూడా ఒక ముదిరాజు బిడ్డను కమిషన్ చైర్మన్ కానీ కమిషన్ మెంబర్ కానీ వేయలేదు. అంటే మేము ముదిరాజులు బీసీలు కాదా? అంటే ముదిరాజులకు ఈ రాష్ట్రంలో సమస్యలు లేవా? మీ ఎన్నికలలో మీరు గెలవడానికే ముదిరాజులను వాడుకుంటున్నారా? ఇవే మా సంఘాలకు అర్థమైంది. మీ పార్టీలో మా పార్టీలతో పాటు అన్ని పార్టీలలో పనిచేసే రాజకీయ నాయకులకు కూడా అర్థమైంది. మీ పార్టీలో జెండాలు మోసి డిసిప్లిన్ గా ఉండి పక్క కులం వల్ల తొడగొడుతున్నారు అప్పుడప్పుడు పార్టీ మీద ప్రభుత్వం మీద. కానీ మా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అయినా ఇప్పటికీ 15 నెలలు కావస్తున్నా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలే. కార్పొరేషన్లు ఇన్ని ఇవ్వచ్చని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు. కానీ కార్పొరేషన్ చైర్మన్లలో ముదిరాజులు లేరు. మీరు జిల్లాలో గ్రంథాలయ చైర్మన్లు వేశారు, మీ పార్టీ అధ్యక్ష పదవులు ఇచ్చుకున్నారు. మరి ఇంత జనాభా కలిగిన ముదిరాజులను ఎన్నికల్లో ఎట్లా వాడుకున్నారో ఆర్టీఏ కమిషన్ ఇవ్వాలి ముదిరాజులకు. ఇవాళ అత్యధిక జనాభా ముదిరాజు మత్స్య కార్మికులుగా ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి. మీరు మాకున్న ఇంకొక కులానికి ఫిషరీ చైర్మన్ ఇచ్చారు బెస్తాకు, వెంటనే దాన్ని వైస్ చైర్మన్ ముదిరాజులకు ఇవ్వాలి. అదొక ఆనవాయితీ ఉంది. ముదిరాజుకు చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్ బెస్తాకి ఇస్తారు.
కానీ అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. బీసీ కమిషన్ కూడా పునరుద్ధరించాలి. ఎందుకంటే మా సమస్యలు ఎట్లా తెలుస్తాయి? బీసీ కమిషన్లో ఒక మెంబర్ ఉంటే అందులో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దామాష పద్ధతిన మీరే లెక్కలు చెప్పారు, ఇన్ని లక్షల మంది ఉన్నారని. ఇన్ని లక్షల మందికి నాయకత్వం వహించడానికి ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలో మీరు ప్రతిపక్షంలో ఉండగా చెప్పారు. మీరు 15 అని చెప్పారు, కానీ 15 కాకుండా మా బీసీలలో దామాష పద్ధతి ప్రకారమైన మా చైర్మన్లు ఇవ్వాలి. రేపు మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తా అంటున్నారు. మేము అప్పుడు ఏముంటిమి, మీరు ఏం మాట ఇచ్చిండ్రు, ఎందుకు దాన్ని ఇప్పుడు అమలు చేస్తలేరు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 15 జీవో ఇచ్చి కోర్టులో పడితే, సుప్రీంకోర్టుకు వెళ్తే అది రిటర్న్ తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము ఏ గ్రూపును అమలు చేస్తామని చెప్పినారు. 15 జీవోను అమలు చేస్తామన్నారు. మేము ఏ కులానికి మేము శత్రువులం కాదు. మాకు కొట్లాట పెట్టించి ఇది తెగదెంపులు చేయకుండా కాదు. మీకు ఏ గ్రూపు చేయడానికి ఏం అభ్యంతరాలు ఉన్నాయి? ఇస్తానన్నది మీరే కదా. అది అమలు చేయలేనప్పుడు ప్రత్యేకమైన మేము ఎంతున్నామో మాకు అంత వాటా ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీకు? ప్రభుత్వానికి ఇంత జనాభాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ రేపు లోకల్ బాడీస్కి పోతారు మీరు. లోకల్ బాడీస్లో ఇవాళ 12,576 పైసీలకు గ్రామాలు ఉంటాయి, పంచాయతీలు ఉంటే 2,000 మంది సర్పంచులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ కూడా వాటా కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు మాకు సీట్లు ఇచ్చేటప్పుడు 3 సీట్లే ఇచ్చిండ్రు, ఒక్క ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇవాళ 5 ఎమ్మెల్సీలు రేపు రాబోతున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందేమో. మాకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం, ఈ అన్ని సంఘాల, తెలంగాణ అన్ని సంఘాల సమావేశం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏడాదిన్నర దగ్గరికి వస్తున్నది, మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలే. మీరు తక్కువ పర్సెంట్ ఉన్నోళ్ళు 2 మంత్రులు, 3 మంత్రులు, 4 మంత్రులు ఉన్నారు కదా. మేము లాస్ అయినాం, మాకు 2 మంత్రులు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మా పైన దాడులు జరుగుతున్నాయి. గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. మత్స్యకారుల మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మేము మౌనంగా ఏం లేము. మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా జెండాలు మోసి అలిసిపోయి పదవులు వస్తాయి, మా ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ముదిరాజులంతా గట్లా లేరు. ముదిరాజులంతా ఇంకొక తీరున్నారు. ఇంతకుముందు ఇవ్వకపోతే ఏమైందో ఇప్పుడు ఇవ్వకపోతే కూడా గదే అవుతుంది. ఒక తొవ్వ పడ్డది, ఆ తొవ్వ వెనుక ఇంకొక తొవ్వ పడుతుంది. మేమేం గొంతమ్మ కోరికలు కోరటం లేదు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రిగా అయినారు. మేము కూడా 77 ఏళ్ల తర్వాత కూడా మాకు ఇంత కష్టాలు ఉన్నాయి కనుక ఇవి తీరాలని కోరుకుంటున్నాం. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది జాతి. జాతి అలిసిపోలే, పోరాటానికి సిద్ధంగా ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఎదిగి ఉన్నది. లోకల్ బాడీస్లో మా రిప్రజెంటేషన్ గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. 2 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వకుండా ఏదన్నా మమ్మల్ని అగౌరవపరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టే అవకాశం ఉంటుంది. మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, మేమేం చేయలే. అవకాశం వచ్చినప్పుడు మాకు కూడా ఒక అవకాశం వస్తుంది. మీరు మొక్కుకుంటా మా చుట్టూ తిరిగినరు, ఇప్పుడు రేపు మేము మొక్కుకుంటా మీ చుట్టూ తిరుగుతున్నాం. కానీ రేపు మీరు మొక్కుకుంటా మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఓటు అనే బలమైన ఆయుధాన్ని ఎట్లా మలుచుకోవాలనో తెలిసింది ముదిరాజులకు. ఇంతకు ముందులాగా కాదు. దానిలో ఉదాహరణకు చాలా ఎన్నికలు, ఉప ఎన్నికలు, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో చూశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేము చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కారం చూపగలిగేటువంటి స్థితిలో మీరున్నారు. చేయాల్సిన బాధ్యత మీకుంది.
మేము ముదిరాజులంటే మమ్మలను శత్రువులుగా చూపెట్టి మీరు ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కుహన మేధావులు. మేము ఏ చిన్న కులాలకు మేము వ్యతిరేకులం కాదు. మేమేదో రాజ్యాధికారంలో పెద్ద వాట పంచుకున్న వాళ్ళం కాదు. చిన్న కులాలను భుజాన మీద ఎత్తుకొని రాజ్యాధికారానికి పోరాటానికి ముదిరాజ్ జాతి సిద్ధంగా ఉన్నది. మేమన్ని కులాలతో జతకట్టగలిగే స్వభావం కలిగినటువంటి జాతి. ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరే నిదర్శనం. మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టిపోయినాం, మళ్ళొచ్చి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పతనం కాబోతుంది అని చెప్పినాం. మా ఉసురు తగిలింది. మా ఉసురు ఎవరికి తగలకుండా మాకు రావాల్సిన హక్కులను ఇవ్వాల్సిందిగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక నుండి తెలంగాణ ముదిరాజు అన్ని రాష్ట్ర సంఘాల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మా పెద్దలు ఉప్పరి నారాయణ గారు కానీ మిగతా పెద్దలు సూచించిన విధంగా, శివ కానీ మిగతా అందరు సూచించిన విధంగా బలమైనటువంటి కార్యాచరణ తయారు చేసి ముదిరాజ్ జాతి హక్కుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి వాళ్ళంటే ఏదో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంత మా పట్ల కనికరం చూపలేదేమో కానీ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా మేము మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది కనుక మా వార్తని సమాజానికి తెలియజేసే విధంగా చేసి మా బాధలో ఉన్నోళ్లను కాపాడుకోవాల్సిందిగా, మేము ఎప్పటికీ మీ సోదరులమే కనుక మాకు పూర్తి సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.